నువ్వు ఐడియాలజికల్ డిఫరెన్స్ తీసుకొని చూసినావు అనుకో, నువ్వు పవన్ కళ్యాణ్ని తీసుకొని వచ్చినావు అనుకో, ఒక కల్చరల్ నేషనలిజం కనిపిస్తుంది. విజయ్ దగ్గర ద్రవిడియన్ రీజనలిజం కనిపిస్తుంది. నీకు పవన్ కళ్యాణ్ దగ్గర భారత్ ఫస్ట్ అని చెప్పి ఒక నినాదం కనిపిస్తుంది. ఇక్కడ తమిళ్ ఐడెంటిటీ ఫస్ట్ అని చెప్పి ఒకటి కనిపిస్తుంది. ఇక్కడ కలుపుకపోయే తత్వం కనిపిస్తుంది. చంద్రబాబు నాయుడుని ఆ రోజు డంప్ చేసినట్టు కూడా అయిపోయేది, లే అట్లా ఓలే అయినా కలుపుకొని పోయింది. సో మీకు ఇక్కడ కనిపించింది ఇంటిగ్రేషన్ పాలిటిక్స్ కనిపించింది. ఇక్కడ ఫస్ట్ ఎవడొద్దు నేనే ఫస్ట్ వస్తా తర్వాత చూద్దాం అని చెప్పి తర్వాత కలుపుకున్నారు. ఆ కలుపుకున్న వాళ్ళు కూడా ఎవరో కాదు, కాంగ్రెస్ వాళ్ళు. రెసిస్టెన్స్ పాలిటిక్స్ కనిపించింది. ఇక్కడ డెవలప్మెంట్ అండ్ ధర్మ కనబడ్డది నీకు. ఇక్కడ సంక్షేమం ఐడెంటిటీ కనబడ్డది. పవన్ కళ్యాణ్ గురించి నువ్వు మాట్లాడితే ఈ ఐడెంటిఫైస్ హిమ్సెల్ఫ్ యాజ్ ఎ సనాతన హిందూ. టెంపుల్ల గురించి మాట్లాడతాడు, హెరిటేజ్ గురించి మాట్లాడతాడు, జాతీయవాదం గురించి మాట్లాడతాడు. ఇవన్నిటిని కలుపుకొని గవర్నెన్స్ చేద్దామని చెప్పి మాట్లాడతాడు. బట్ అదే నువ్వు విజయ్ బీజేపీ తీసుకొని చూస్తే అబ్సల్యూట్గా అడుగేసుడు కాడికేని యాంటీ బీజేపీ పొజిషనింగ్ తీసుకోవచ్చు. గంగల పడించలో బీజేపీ పక్కకు వెళ్దాం. బట్ నువ్వు ఎక్కడ పోయినావు? ప్రభాకరన్ దగ్గర పోయినావు. దాని తర్వాత నీ రాజ్యాధికారం కోసము ఎన్ని సంకనాకే పథకాలు తీసుకొచ్చినావు అని అనేది ఇక నీ సంక్షేమమే చెప్పాలి. నువ్వు చేసే సంక్షేమమే చెప్పాలి. ఇక్కడ చేయలే. నేను ఇన్నే పోటీ చేస్తా, నాకు అదే చాలు, నాకు అత్యాశ వద్దు, నాకు అత్యాశ వద్దు అని చెప్పి క్లియర్ కట్గా చెప్పిండు. నాకు అది పాట గుర్తొచ్చింది. ఆడ కాదు ఈడ కాదు అమీరుల్లా మేడ కాదు, గుర్రపు నీళ్ళ గుట్ట కాడ అలుగువారి తాండాలోన ఎమ్మ చెడువు చెట్టున్నది, ఆ జొమ్మ చెడు చెట్టు కింద తల్లి నొప్పులు పడుతున్నది అనే లోపలనే గిటార్ మోగైంది. టారనట్ట టారనట్ట 21కే ఆగిపోయిండు.